ఆనంద అనన్య తప్పులు బయటపెట్టిన తర్వాత వాళ్ళ అక్కతో ఇలా అంటది లీలావతితో. దీన్ని ఏం చేయమంటావు అక్క చెప్పు. దీన్ని నమ్మే కదా నువ్వు తోడబుట్టిన దానికంటే మిన్నగా చూసుకునే నన్ను ఒక తప్పు చేసిన దానిలాగా చూసావు. ఏ పాపం తెలియని శరణ్యను కూడా బద్ధ శత్రువులా మార్చుకొని మాటలతో బాధ పెట్టావు. ఎన్నో మాటలు శరణ్యను కూడా అన్నావు. దీనివల్లే కదక్క మన కుటుంబం అంతా మానసిక శోభ అనుభవించాం. దీన్ని ఏం చేయమంటావు అక్క చెప్పు, నువ్వే చెప్పక్క ఏం చేయమంటావు అని చెప్పేసి వాళ్ళ అక్క లీలావతితో అంటుంటే ఆనంద ఏమనాలో అర్థం కాక లీలావతి అలానే నిలబడి చూస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ అనన్యను అలానే కోపంగా చూస్తుంటారు. తర్వాత రోహిత్ ఉండి ఇవన్నీ మాటలు విన్న రోహిత్ అంటాడు కదా, ఏనాడు ఈ ఇంట్లో ఉండే దీనికి అర్హత కోల్పోయింది పిన్ని, దీనికి ఇంకా ఇంట్లో ఉండే అవకాశం ఎలా ఉంటుంది పిన్ని అని చెప్పేసి వాళ్ళ పిన్నిని అడుగుతాడు. అప్పుడు అన్న తర్వాత కాంచన ఉండి అంటుంది కదా, అయ్యో అల్లుడు గారు ఏంది అట్లా మాట్లాడుతుండవు అని చెప్పేసి కాంచన అంటది. అప్పుడు అందరు కోపంగా చూస్తారు కాంచన. తర్వాత రోహిత్ అంటాడు కదా, పదవే ఇంకా ఇంకా ఇంట్లో ఉన్నావు సిగ్గు లేకుండా బయటకు నడు అని చెప్పేసి అనన్యని పట్టుకొని బయటకు తీసుకొచ్చి గొర్రె బయటకు నెట్టేస్తాడు. అప్పుడు బయటకు నెట్టేసినప్పుడు కాంచన అయ్యో అయ్యో అల్లుడు గారు ఏమండి అయ్యో అయ్యో అది అని చెప్పి అనన్య అరుస్తారు. తీసుకెళ్ళి బయటకు నెట్టేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళంతా కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడతారా, లేకపోతే శరణ్యనే పూనీతి అత్తయ్య అక్క చేసిన తప్పులను క్షమించు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అంటదా, లేకపోతే వీళ్ళ మనసు వల్ల అత్తయ్య మనసే కరుగుద్దా, లేకపోతే ఆనందనే ఇంకొక అవకాశం ఇద్దామంటారా, కుటుంబంలోని ఒక మనిషి అంటే రోహిత్ భార్య మళ్ళా లేకుండా పోతే రోహిత్ ఏమైపోతాడు, మళ్ళీ తాగుడికి బానిస అవుతాడా ఏంది అని రోహిత్ గురించి ఆలోచించి ఆనంద దాని తప్పులను క్షమించి లోపలికి రానిస్తుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.